शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాల లోపల అత్యంత శుభగ్రహ అయినటువంటి గురువు యొక్క సంచారము మానవుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే గురువు పూర్ణ శుభుడు కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహము చాలా ఉండాలి, మనకు తప్పకుండా ఉండాలి. మనిషి అభివృద్ధి పథంలో పయనించాలి, అభివృద్ధిలోకి రావాలి అనంటే గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరం. సాంప్రదాయంగా ఆలోచించినప్పటికీ గురువు త్రిమూర్తి స్వరూపమైనటువంటి వాడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి గురువు. నవగ్రహాల లోపల కూడాను అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము గురుగ్రహము. సాధారణంగా ఈ గురుగ్రహము సంవత్సరము మొత్తం కూడాను ఒక రాశిలో సంచరిస్తుంటాడు. ఆ 12 నెలలు ఒక రాశిలో ఉండడం మూలకంగా వివిధ రాశులకు అంటే 12 రాశుల వారికి ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయము మనము సర్వసాధారణంగా గోచార ఫలితాలను దృష్టిలో పెట్టుకొని చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈ సంవత్సరము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి గురువు యొక్క సంచారంలో ఏర్పడింది. అదేంటంటే వృశ్చిక రాశి వారికి గురు గోచారము అనగా మిథున రాశిలో గురువు సంచరిస్తున్నటువంటి సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరము గురువు 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో సంచరించడము వృశ్చిక రాశి జాతకులకు అష్టమ స్థానం అవుతుంది. అంటే 8వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. ఇది చాలా ప్రతికూలమైనటువంటి సంచారము. అష్టమ స్థానంలో గురు సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే ప్రతి విషయం లోపల కూడాను మీకు ఆలస్యము చోటు చేసుకుంటుంది. తద్వారా భయభ్రాంతులకు లోనవుతారు. ఏ పని ప్రారంభించినప్పటికీ నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ఇంటి వాతావరణము, భార్య పిల్లలతో అనవసరమైనటువంటి చర్చలు ముందుకు రావడము, కుటుంబ పెద్దలతో కలహాలు, వాళ్ళు చెప్పినటువంటి విషయాలను మనము పాటించకుండా ఉండకపోవడము, ఇలాంటి వాటి మూలకంగా భార్యాభర్తలు, కుటుంబ పెద్దల మధ్యన మనకు గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పెట్టుబడుల మూలకంగా నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు బ్లైండ్గా పెట్టుబడులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత మీరు ఆలోచించి పెట్టుబడులు చేసినట్టయితే కొంతలో కొంతనైనా కూడాను రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటి మూలకంగా అంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉండడం మూలకంగా మీ లోపల కోపము, అసహనము పెరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. తద్వారా ఏమవుతుంది, మనం చేసేటువంటి పనుల లోపల ఇంకా ఆలస్యము, నష్టము ఎక్కువగా వాటిల్లేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ముఖ్యమైనటువంటి వస్తువులను కోల్పోవడము, వస్తువులను ఎక్కడనో పెట్టి మనం మర్చిపోవడము, మతిమరుపు పెరగడము, ఇలాంటివి సంభవించే అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఉద్యోగ విషయము,
ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే ఆఫీసులో ఉద్యోగస్తులకు తోటివారితో మనస్పర్ధలు, వైషమ్యాలు గోచరిస్తున్నాయి. అధికారుల విమర్శలకు గురి అవుతారు. అనాదరణ, మీరు చేపట్టినటువంటి పనులను వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడము, పనితనాన్ని అధికారులు గుర్తించకపోవడము, తద్వారా మీ లోపల ఒక నిరాశ, నిస్పృహ అనేటువంటిది ఏర్పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఎంత ప్రయత్నించి, ఎంత ప్రణాళికాపూర్వకంగా మీరు పనులు చేసినప్పటికీ అదృష్టము కలిసి రాకపోవడము అనేటువంటిది మీకు ఒక భయాన్ని కల్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ప్రయాణాలు వృధాగా చేయవలసి వస్తాయి. అనవసరమైనటువంటి ప్రయాణాల మూలకంగా ఖర్చులు, అనారోగ్య సమస్యలు వాటిల్లేటువంటి అవకాశం, ధన నష్టము, ప్రారంభించినటువంటి ప్రతి పనిలోనూ ఆలస్యము మనకు బాగా కనబడుతుంది ఈ సమయంలో. ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో మీరు బాగా శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో ఆటంకాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి, ఆలస్యం కలిగే అవకాశాలు ఉంటాయి. బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా వాళ్ళ భవిష్యత్తు లోపల కొంత ఆటంకాలను మనము క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం కనుక మీరు చాలా జాగ్రత్తగా పిల్లల విషయం లోపల నిర్ణయాలు తీసుకోండి. రాబడిని పెంచుకోవడానికై ప్రయత్నాలు చేయండి. వృధా ఖర్చులు తప్పవు ఈ సమయంలో. ఇకపోతే 14 మే నుండి 18 అక్టోబర్ వరకు అష్టమ స్థానంలో వృశ్చిక రాశి వారికి గురు భగవానుడి యొక్క స్థితి ఉంది గనక అందరికీ కూడాను, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడాను ఇదే విధంగా ఉండదు. నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి విభిన్నంగా ఉంటుంది. వయస్సు రీత్యా విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ముందుగా ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడాను ఉంటారు. అయితే విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం స్థూలంగా చూసినట్టయితే 14 మే నుండి 13 జూన్ వరకు అనుకూలంగా ఉంటుంది. అంటే రాశి రీత్యా అష్టమ స్థానంలో చాలా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు 14 మే నుండి 13 జూన్ వరకు, 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు కొంత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ నక్షత్ర రీత్యా ఈ పీరియడ్ కొంత అనుకూలంగా ఉంది కాబట్టి ఈ అష్టమ స్థానంలో సంచరించేటువంటి దుష్ప్రభావము ఈ పీరియడ్లో తగ్గే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక చివరిలో 13 ఆగస్టు 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు విశాఖ నక్షత్ర జాతకులకు బాగా కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి సమయం ఇది. ఇక అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి 14 మే నుండి 13 జూన్ వరకు ప్రతికూలంగా ఉంటుంది. 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు అనుకూలం. 13 ఆగస్టు నుండి మళ్ళీ 18 అక్టోబర్ వరకు కూడాను అనుకూలంగా ఉంది. అంటే అనురాధ నక్షత్రం వాళ్లకు ప్రథమంలో ప్రతికూలంగా ఉంది. అంటే 14 మే నుండి 13 జూన్ వరకు నక్షత్ర రీత్యా ప్రతికూలంగా ఉంది, రాశి రీత్యా కూడాను ప్రతికూలంగా ఉంది. కాబట్టి అనురాధ నక్షత్రం వాళ్ళు ఈ పీరియడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగతా సమయాల్లో నక్షత్రాల పరంగా అనుకూలత ఉంది కాబట్టి ఆ రాశి పరంగా మనకు ఉద్భవించేటువంటి ప్రతికూల ఫలితాలు కొంత తగ్గుముఖంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి 14 మే నుండి 13 జూన్ వరకు అనుకూలంగా ఉంది. 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు అనుకూలంగా ఉంది. ఇక చివరి లోపల 13 ఆగస్టు నుండి 18 అక్టోబర్ వరకు ప్రతికూలంగా ఉంది. ఈ విధంగా నక్షత్రాల రీత్యా కొంత ఫలితం లోపల మనకు కొంత అనుకూలత గోచరిస్తుంది. విభిన్నంగా విశాఖ నక్షత్రం వాళ్లకు చివరిలో కొంత ప్రతికూలత ఉంది. అనురాధ నక్షత్రం వాళ్లకు ప్రథమంలో ప్రతికూలత ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్లకు చివరిలో ప్రతికూలత ఉంది. మిగతా రోజులు అనుకూలంగా ఉన్నాయి. అంటే నక్షత్ర రీత్యా అనుకూలంగా ఉన్నప్పుడు, రాశి రీత్యా ప్రతికూలంగా ఉన్నట్టయితే ఆ రెండింటినీ కంబైన్ చేసి సరాసరి తీసుకున్నట్టయితే మనకు కొంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నక్షత్ర రీత్యా కొంత ప్రతికూలత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని
ఈ విశ్లేషణను మీరు చూసి వ్యవహారం చేసినట్టయితే మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద అష్టమ స్థానం ప్రతికూలం కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల విషయం, ఆదాయం విషయం లోపల ఖర్చులు, రాబడి, ఉద్యోగము, వ్యవహారము, ప్రయత్నాలు వీటిపైన ఈ గురు భగవానుడి యొక్క ప్రభావం బాగా ఉంటుంది. కాబట్టి ఈ కార్నర్స్లో మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకున్నట్టయితే కొంతలో కొంతనైనా కూడాను మీరు ప్రతికూల ఫలితాలను అధిగమించే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఫాలో కండి, మీరు శుభ ఫలితాలను పొందుతారు. గురువు ప్రతికూల స్థానాల్లో సంచరిస్తున్నటువంటి సమయంలో మనము పరిహారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి కర్తవ్యం. అంటే మానవ ప్రయత్నంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకొని భగవంతుడి అనుగ్రహం కొరకై మనము పరిహారాలను చేసుకోవాలి. పరిహారాలను చేసుకునేటువంటి క్రమంలో మనకు శాస్త్రము 3 రకాలుగా చెప్పింది. ఒకటి, ఆ గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవడము. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 16 సార్లు జపించినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. రెండవది, మాతాపితృలను సేవించడము. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. రెండవది, ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులను సేవించడం మూలకంగా, తల్లిదండ్రులు ప్రథమ గురువులు మనకు, కాబట్టి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము, అనురాగము, ప్రేమ లభించినట్టయితే మీకు అన్నీ కూడాను జయాలే కలుగుతాయి మీ జీవితంలో. కాబట్టి ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కరించుకోవడము, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము, సపర్యలు చేయడము, ఇది చేయడం మూలకంగా మీకు గురు భగవానుడు ప్రీతి చెందుతాడు. ఇక మూడవది, గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వడము. గురువుకు సంబంధించినటువంటి దానాలు ముఖ్యంగా పసుపు పచ్చ వస్త్రము, శనిగలు, ఇవి దానం ఇవ్వాలి. వస్త్రదానము, శనిగలు దానంగా ఇవ్వడం మూలకంగా కూడాను ఆ గురు భగవానుడు ప్రీతి చెందుతాడు. దానము ఎప్పుడైనా కూడాను మనము ఎవరికైతే అవసరమో వాళ్ళకే దానం ఇవ్వాలి. కొంత ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్లకు, అలాంటి వాళ్లకు మనం దానం ఇచ్చినట్టయితే ఆ దానానికి విలువ ఉంటుంది. కడుపు నిండినటువంటి వాడికి భోజనం పెడితే ఆ భోజనంలో ఉన్నటువంటి రుచి అనేటువంటిది వాడికి తెలియదు. ఆకలితో ఉన్నటువంటి వాడికి భోజనం పెట్టడము, ఇలాంటివి కొన్ని చేయడం మూలకంగా ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు దుష్ట స్థానాలలో సంచరిస్తున్నటువంటి ఆ ప్రతికూల ఫలితాలను తగ్గించి అనుగ్రహించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ దానాలను కూడాను మీరు ఆచరించండి. నాలుగవది, భగవంతుడి అనుగ్రహం కొరకై దేవాలయానికి వెళ్ళడము, దైవ ప్రార్థన చేయడము, నామ సంకీర్తన చేయడము, ఇవి కూడాను మనకు ఈ పరిహారంలో చాలా ముఖ్యమైనటువంటివి. దత్తాత్రేయ స్వామిని కొలవండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, తర్వాత నరసింహస్వామిని కొలవండి, విష్ణు భగవానుని కొలవండి. దైవ కీర్తన, నామ సంకీర్తన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ రకంగా మీరు చేసినట్టయితే ఆ గురు భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కనుక తప్పకుండా గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి. ఇవి చేసుకోండి, మీరు శుభ ఫలితాలను పొందుతారు. శుభం.